YSR7 టీవీ న్యూస్ కి స్వాగతం. 1/70 చట్టాలను సవరించడం గాని రద్దు చేసే ఆలోచన గాని కూటమి ప్రభుత్వానికి లేదు. మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి చిన్నం బాబు రమేష్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం. 1/70 చట్టాన్ని సవరించడం గాని రద్దు చేసే ఆలోచన గాని కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేదని 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గిరిజనులకు ఏం చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న గిరిజనుల గిరినేతల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన వైసీపీ పార్టీ చేయడానికి ప్రయత్నిస్తుందని, గిరిజన సోదరులను ఆదివాసీ సంఘాలను రెచ్చగొట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చవలం బాపన్న దొర పాల్గొన్నారు. రిపోర్టింగ్ చింతూరు డివిజన్ రిపోర్టర్ పెనుబల్లి వెంకన్న బాబు. 1/70 చట్టాన్ని రద్దు చేస్తున్నారు, సవరిస్తున్నారు అని ప్రజల్లో లేనిపోని అపోహల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 1/70 రద్దు చేయడం కానీ దాన్ని సవరించే ఆలోచన కానీ ఈ యొక్క ప్రభుత్వానికి లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గిరిజనుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. 1/70 చట్టం లాంటి పటిష్టమైన గిరిజనుల రక్షణ కలిగినటువంటి చట్టాలని దేని మీద కూడా మరి ఇటువంటి మార్పు చేసి సవరించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎటువంటి అపోహ పొందనవసరం లేదు, అధైర్యపడవద్దు. 1/70 చట్టం మార్పు జరగదు, సవరించబడదు. గిరిజనుల చట్టాలు పక్కాగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అమలు జరుగుతాయి అన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధి కానీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కానీ, ప్రతి ఇండివిజువల్గా ప్రతి గిరిజనుడు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా గిరిజనులకి మెరుగైన సేవలు అందించాలి, మంచి ఆర్థిక వనరులు కలిగే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా చేయాలని అన్ని వర్గాలని, గిరిజనులు ఉన్నటువంటి రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అభివృద్ధికి మరి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్నింటిని ఏదో విధంగా ప్రజల్లోకి అలజడి సృష్టించాలి, గిరిజనులు అలజడి సృష్టించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క 1/70 చట్టం రద్దు, సవరణ అని చేస్తూ అల్లరి చేయడం జరుగుతుంది. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి గిరిజనులందరూ గ్రహించాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి చట్టాన్ని కూడా, గిరిజనులకు రక్షణ కలిగించేటువంటి ఎటువంటి చట్టాన్ని కూడా మార్పు చేయడం కానీ సవరించడం కానీ జరగదని తెలియజేస్తున్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో కూడా మరి చట్టాన్ని సవరించి బాక్సైట్ని విషయంలో మరి అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడు నేను టీఏసీలో మెంబర్గా కూడా ఉన్నాను. అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గిరిజనులకి మనోభావాలు దెబ్బతినే ఎటువంటి విధమైనటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి గట్టిగా అసెంబ్లీలో కూడా విన్నవించడం జరిగింది. ఆ యొక్క తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2019లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటువంటి చట్ట సవరణలు కానీ చట్టాలు తీసివేయడం కానీ జరగదని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు పరుస్తూ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని, గిరిజనుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తూ గిరిజనులు ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.